హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ యువర్ టాపిక్ ఈస్ యాడ్సెట్స్ యాప్లో బౌ టోకన్ స్టేక్ చేసి మనీ ఎలా ఏం చేయాలో చెప్పాను. ఈ రిజిస్టర్ వీడియో అయితే చూడండి. ఇప్పుడు ఎలా అంటే ఈ బౌ టోకన్ స్టేక్ అయితే చేసాముగా, కో టోకన్ అనేది ఎలా ఎక్స్చేంజ్ చేసేసి మన మెటమాస్క్ వాలెట్లో విత్డ్రా ఎలా చేసుకోవాలో చెప్పాను. సో ఎవరికైనా ఇన్వెస్ట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ వీడియో చూడండి, లేకపోతే ఈ వీడియోని అయితే లీవ్ చేసాను. ఎందుకంటే మీరు ఒక $10 లేదా $15 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంత్లీ ఒక 150 to 200 అయితే ప్రాఫిట్ అయితే వస్తుంది. అంటే కోర్ కాయిన్ వస్తుంది. కోర్ కాయిన్ మీరు ఇప్పుడు ప్రాఫిట్ అయితే 45 కాయిన్ అయితే ఉంది. సో మీకు రిజిస్టర్ వీడియో చూడండి, మీకు నచ్చితేనే ఈ వీడియో చూడండి విత్డ్రా ప్రాసెస్ అని. ఎందుకంటే చాలామంది ప్రూవ్ పడతారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అలాగే ఇప్పుడు రిజిస్టర్ వీడియో చూసేయండి. అలాగే నేను స్టార్టింగ్లో చూడండి, ఇక్కడ 35 కోర్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశాను. 1500 రూపీస్ కోర్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశాను. అప్పుడు 35 ఉండే ఇప్పుడు 44 అయితే అయింది కాయిన్ ప్రైస్ అనేది. సో ఇప్పుడు మనం కే బ్రౌజర్లో వెళ్ళేసి మీకు టాస్క్ అయితే ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను. మనకు వచ్చిన ఇంట్రెస్ట్ అనమాట, వడ్డీ. అంటే మనం బౌ టోకన్ పెట్టేసి ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ అంటే వడ్డీ. ఆ వడ్డీ అనేది ఇప్పుడు ఇంట్రెస్ట్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలో చెప్తాను. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ సో 1 or 2 టైమ్స్ చూడండి, మీకు అర్థమైపోతుంది. బట్ క్రిప్టోలో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే రిజిస్టర్ వీడియో అర్థమవుతుంది. బిగినర్స్ అండ్ నార్మల్గా ఐడియా ఉన్న వాళ్ళైతే ఒకసారి 1 or 2 టైమ్స్ చూస్తే మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. బ్రదర్ నాకు అక్కడ మనీ లేదు, నాకు ఇన్వెస్ట్మెంట్ చేయలేమంటే వదిలేండి గైస్, నో ప్రాబ్లం. ఫోర్స్ అయితే ఏం లేదు. సో గైస్ ఆల్రెడీ మన సబ్స్క్రైబ్లో 1 మెంబర్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో తను ప్రూఫ్ పెడితే మీకు కూడా వాట్సాప్ టెలిగ్రామ్లో పెడతాను. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ ఓన్లీ మీరైతే పెట్టాలంటే పెట్టండి. బట్ ఇప్పుడు విత్డ్రా కూడా చూపిస్తున్నాను. ఈ విత్డ్రా ప్రాసెస్ అయిన తర్వాత మీకు కావాలంటే పెట్టండి. ఎలా చేయాలో కూడా చెప్తాను చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి. ఇది ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, నార్మల్ అయితే వదిలేండి లేదు ఆఫర్ అనేది. ఇక్కడ మీరు స్టేకింగ్లో అయితే వెళ్ళిపోండి. ప్రజెంట్ అయితే ఇక స్టేకింగ్లో వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి గైస్, మనకాడ కొంచెం వెయిట్ చేయండి, పేజ్ అనేది వస్తుంది మీకు. సో గైస్ కొంచెం కిందికి వెళ్ళిపోండి. ఇప్పుడు మీకు చూడండి, నాకు నేను ఎగ్జాక్ట్లీ బౌ టోకన్ అనేది 173 స్టేక్ అయితే చేశాను. దానికి మనకి స్టేకింగ్లో నాకు 1 month అయితే ఇక్కడ చూడండి రిజిస్టర్డ్ మీకు చూపిస్తాను. 1 month ఏగో అయితే నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేశాను. 1 monthలో మీకు చూపిస్తున్నాను. నాకు 20 బౌ టోకన్ అయితే వస్తుంది. బట్ ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ 20 బౌ టోకన్కి ఎంత వస్తుంది చాలా మంది డౌట్ అయితే ఉండదు. మీకు చేస్తాను, ఎలా చేయాలి లెవెల్లో చూపిస్తాను. ఇక్కడ ఎక్స్చేంజ్లో వెళ్ళిపోదాం. రిలయన్స్ బ్యాంక్లో ఎక్స్చేంజ్లో వెళ్ళిపోండి. ఇక్కడ నాకు ఆల్రెడీ 5 కోర్ ఉంది బ్యాలెన్స్లో, ఓకేనా. ఇక్కడ నేను 20 బౌ అని కొడతాను చూడండి. ఇక్కడ 20 బౌ కొడితే మనకి ఇక్కడ కోర్లో 2.3 అయితే వస్తుంది మనకి, ఓకేనా. ఇక్కడ 2.3 అంటే ఇక్కడ ప్రాఫిట్ ఎంత కూడా మీకు క్లారిటీ చెప్తున్నాను, మళ్ళీ మీకు డౌట్ అయితే ఉండొచ్చు. 2.3 అంటే 103 రూపీస్ అయితే 100 రూపీస్ అనుకోండి, ఓకేనా. 100 రూపీస్ అనుకోండి. నాకు ఆల్రెడీ 5.7 అయితే కోర్ బ్యాలెన్స్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు మీకు లైవ్లో ఎలా చేయాలో చెప్తాను. అంటే మీకు బ్యాలెన్స్ అనేది నాకు ఆల్రెడీ 1.4 బౌ టోకెన్ అయితే ఉంది. అలాగే మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఇక్కడ మీకు మైనింగ్ రివార్డ్ అయితే వస్తుంది. ట్రేడ్లో స్టార్టింగ్ ఒక 1 కాయిన్ 2 కాయిన్ అయితే వస్తుంది. దాన్ని విత్డ్రా చేసుకుని ఆ బ్యాలెన్స్ నాకు ఇక్కడ బౌ టోకెన్లో చూపిస్తుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే గైస్, ఇక రిలయన్స్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్టేకింగ్లో అయితే వచ్చేయండి. ఇదంటే ఆల్రెడీ నేను ఒక 1500 చేసిన పర్మనెంట్ అయితే పెట్టేశాను. ఇక్కడ మీకు కోర్ కాయిన్ మనకి ఫ్యూచర్లో ప్రైస్ అయితే ఎక్కువ ఉండబోతుంది. సో దీని ద్వారా ఒక మంత్లీ 2 కాయిన్స్ వచ్చినా నాకైతే హ్యాపీ అనిపిస్తుంది. సో మీకు బ్రో మేము పెట్టినామని కూడా మేము మళ్ళీ ఎలా తీసుకోవాలని డౌట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఏం చేయండి, అన్స్టేక్ నౌ అంటే ఫస్ట్ మీకు ఈ పర్సెంటేజ్ చెప్తాను. ఫస్ట్ అయితే మీకు మొత్తం మనీ మాకు కావాలంటే బ్రదర్ మీరు ఏం చేయాలంటే స్టార్టింగ్ మీరు రిజిస్టర్ అయిన వెంటనే అయితే అన్స్టేక్ అయితే చేయదు. ఒక 4 days తర్వాత 5 days 5th డే ఏదైతే చేయను. ఎందుకంటే ఈ 4 డే 3 to 4 days లోపు మీరు చేస్తే మీకు $1 or $2 అయితే ఛార్జ్ అయితే చేస్తారు. సో మీరు 5 days తర్వాత చేస్తే మీకు $0.20 నుంచి $0.30 కవర్ అయితే అయిపోతుంది. ఇక్కడ అన్స్టేక్ నో పైన క్లిక్ చేసి నార్మల్గా మీకు ఇక్కడ చూపిస్తుంది బ్యాలెన్స్ అనేది, క్లైమబుల్ బౌ అనేది. ఇక్కడ ఏం చేయండి, మీరు మళ్ళీ రిలయన్స్ ఎక్స్చేంజ్లో వెళ్ళేసి దాంట్లో అయితే వెళ్తుంది, ఓకేనా. ఇక నార్మల్గా ఇప్పుడు మీకు వచ్చిన ప్రాఫిట్ అనేది 20 బౌ టోకెన్ అనేది ఉంది. ఇక్కడ హార్వెస్ట్ పైన క్లిక్ అయితే చేయండి. చేస్తే మీకు కలెక్టింగ్ అయితే అవుతుంది. వెయిట్ అయితే చేయండి. ఇక్కడ రిలయన్స్ మీద క్లిక్ చేయండి. మెటమాస్క్ ఒక పాపప్ అయితే వెళ్తుంది, దీనిపైన క్లిక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు అన్స్టేక్ చేసినా కూడా మా మనీ మాకు మొత్తం కావాలి బ్రదర్ అంటే అలా చేసుకోండి. ఇంట్రెస్ట్ కావాలంటే మీకు ఇక్కడ పైన హార్వెస్ట్ పక్కన ఎంత మనీ ఉందో అంత మీరు చూసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు సంథింగ్ 0.004 అంటే మ్యాక్సిమం 3 or 4 రూపీస్ అనుకుంటున్నాను. ఇక మీకు అది కూడా క్లారిటీ చూపిస్తాను. సో 0.17 అయినారు అనమాట. సో తక్కువ రూపీ అనుకోండి, నార్మల్గా ఎక్కువ అయితే ఏం లేదు. కన్ఫర్మ్ అయితే చేసేయండి. ఫీ అయితే తక్కువ తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి
ఇదైతే మన కన్ఫర్మ్ మ్యాక్సిమం 0.0 కోర్ అంటే ఏం కోర్గా అయితే తీసుకోవట్లేదు కదా, తక్కువ తీసుకుంటున్నాను. అలా చూడండి 5.7 కోర్ ఉంది నా అక్కడ. $3 అయితే వర్త్ గల కోర్ అయితే ఉంది నా అక్కడ ప్రజెంట్ వచ్చేసి. సో మీరు కోర్ కానీ కూడా మ్యాక్సిమం దీని ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసేసి హోల్డ్ అయితే చేయండి. మనకి ఎంతో అంత ప్రాఫిట్ అయితే వస్తుంది కాబట్టి. సో మీకు ప్రాసెస్ అయితే మొత్తం రీస్టార్ట్ చెప్పాను అండ్ విత్డ్రా కూడా ప్రాసెస్ చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత మీకు ఏం అర్థమైందో చూడండి ఒకసారి. సో గైస్ ఆ రిక్వెస్ట్ అయిపోయిందా, మళ్ళీ మీరు యాడ్ చేస్తే ఆ పేజ్లో అయితే వెళ్ళిపోండి. ఓకేనా, వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనకి 20 కాయిన్స్ అయితే వెళ్ళిపోయింది. ఓకేనా, యావరేజ్ పైన క్లిక్ చేయండి. ఎవ్రీ 1 మంత్ అలా చేయండి, ఎందుకంటే మనకి వచ్చేది తక్కువ ఏపీఆర్ అయితే తక్కువ వస్తుంది. సో మీరు ఈ పెట్టిన యూఎస్ స్టేక్ 173 ఉంది కదా, దీనికి అన్స్టేక్ క్లిక్ చేస్తే మీకు అది కూడా మనకి ఇక్కడైతే వచ్చేస్తుంది. ఇక త్రీ లైన్స్ పైన క్లిక్ చేయండి, చేస్తే మనకి ఇక్కడ ఎక్స్చేంజ్లో అయితే వచ్చేస్తుంది. ఓకేనా, ఎక్స్చేంజ్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మీకు 1.4 అయితే ఉండి ఇంత బౌ టోకెన్ అది ఇప్పుడు 22 కాయిన్స్ అయితే మనకైతే వచ్చేసింది. అలాగే మీకు ఇక్కడ ట్రేడింగ్ ఉంటే చేయండి. మనమైతే క్లైమ్ చేసుకుని స్టార్టింగ్లో మనం ట్రేడ్ అయితే చేస్తాముగా బౌ నుంచి ఎక్స్ బౌల్లోకి. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నేను 22 అయితే ఇస్తున్నాను. మీరు ఆల్రెడీ చూసారుగా $5 అయితే నా అక్కడ ఉన్న 1 బౌ టోకెన్ కూడా నేను తీసేస్తున్నాను. ఇక్కడ స్వాప్ అయితే చేద్దాం, ఎంత తీసుకోవడం చూద్దాం. మ్యాక్సిమం ఫీ అనేది తక్కువనే ఉంటుంది. ఇంకా 2.64 కోర్ అయితే మనకైతే వస్తుంది. 5.7 అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి మీరు. స్వాప్ అయినా క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ చూడండి 2.6 కోర్ వస్తుంది. ఇక్కడ ప్రైస్ అప్డేట్ అంటే యాక్సెప్ట్ అయినా క్లిక్ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ కన్ఫర్మ్ స్వాప్ అయితే చేద్దాం. కన్ఫర్మ్ స్వాప్ అయినా క్లిక్ చేసిన తర్వాత మనకి స్వాపింగ్ అయితే అయిపోతుంది. ఓకేనా, నో ప్రాబ్లం. ఇక ఏమైనా త్రీ పైన పాపప్ వస్తే చూడండి, పాపప్ అయితే వచ్చింది. దీని అయితే మీరు పర్మిషన్ అయితే ఓకే అయితే చేయాలి. సో ఇక్కడ చూడండి 0.01 అయితే మనకి తక్కువ ఫీ అయితే తీసుకుంటున్నారు. ఎందుకంటే మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఇది మీకు కూడా తెలియాలి ఎంత తీసుకుంటున్నా అనేది. 0.4 అయితే తీసుకుంటున్నాం డాలర్లో. ఓకేనా, మనీలో కన్ఫర్మ్ తీసుకు మనకి $1.4 వస్తుంది. 2.64 ఇక్కడ 1.40 కూడా 2.6 ఎంత వస్తుంది కూడా చూడండి ఒకసారి. సో 2.6 అంటే 114 రూపీస్. అంటే నేను ఇంతకుముందు 1 కాయిన్ అయితే ఉంది ట్రేడింగ్ది. సో ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసిండి పేజ్ని. కన్ఫర్మ్ చేస్తే మీకు చూపిస్తాను అది కూడా క్లారిటీ అనేది. ఇక్కడ మీకు ఇది మొత్తం కన్ఫర్మ్ అయిపోవాలి. $3 అనేది మనకి $4.5 అయితే అయిపోతుంది. ఇప్పుడు మీకు క్లారిటీ చూపిస్తాను చూడండి. ఇంకా $1.39 అయితే మనకి ఇక్కడ కోర్లో యాడ్ అయిపోతుంది. ఓకేనా, ఇది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇక్కడ నేను కొంచెం పేజ్ని ఒకసారి రీప్లేస్ అయితే చేస్తాను. ఇక వెయిట్ అయితే చేయండి. సో ఎక్కువసేపు వెయిట్ చేయండి, మనకి కొంచెం స్టక్ అయితే అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం కొంచెం రీప్లేస్ చేస్తే మొత్తం అయితే వచ్చేస్తుంది. సో కాసి ఇక్కడ ఎస్టిమేషన్ ఫీ అనేది $2 అయితే తీసుకుంటాను. ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ వచ్చే కన్నా పోయేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బౌ టోకన్లో మనకి కన్వర్ట్ అయితే అయింది. సో ఓకేనా, అంటే ఇది బౌలో కన్వర్ట్ అయింది. ఇక్కడ సో గైస్ మన మనీ అయితే మనకి ఎక్కడ పోలేదు. సో నేను ఇది ప్రాసెస్ కొంచెం రాంగ్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ చూడండి పైన బౌ పెట్టుకోండి, కింద కోర్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే నార్మల్గా ఇదే చేస్తాను కాబట్టి ఈ విధంగా చెప్తాను. ఇంకా 44 అయితే ఇక్కడ బ్యాలెన్స్ అయితే యాడ్ అయింది. 44 పెట్టుకోండి. ఇక్కడ మనకి మన కోర్ మనకైతే ఉంది 5.12 కోర్ అయితే ఇక్కడ. ఓకేనా, అప్రూవ్ బౌ పైన క్లిక్ అయితే చేయండి, మీకు అప్రూవ్ అయితే అయిపోతుంది. స్వాప్ అయితే చేయండి. సో ఇక్కడ ఏం చేయండి, నేను ఇప్పుడు 1 మంత్ నుంచి చేయట్లేదు కాబట్టి ఇక్కడ ప్రాసెస్ అనేది కొంచెం క్లారిటీ అయితే లేదు. ఇక మెటామాస్క్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మ్యాక్సిమం తీసేసి ఇక్కడ మీరు 44 అయితే కొట్టాలి. ఎందుకంటే మనం ఒకసారి చేస్తున్నాం కాబట్టి క్లారిటీ అయితే ఇది మీకు 1 టైం ఆడుతుంది, అయిపోతుంది. మీరు ఎంత చేస్తున్నారో దానికైతే అంత ఇవ్వాలి అనమాట. అంటే ఎంత బౌ స్టేక్ చేస్తున్నారో 1 టైం ఇచ్చేసి మీకు తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. గ్యాస్ ఫీ ఏమి ఉండదు, అప్రూవ్ అయితే చేసేయండి. అప్రూవ్ అయిన తర్వాత ఇక్కడ మనకి స్వాపింగ్ అయితే ఇస్తారు, వెయిట్ అయితే చేయండి. సో గైస్ నేను అందుకని వీడియో మొత్తం చూస్ చేయమన్నా, ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్రాసెస్ అయితే డిఫికల్ట్ ఉంది. ఎందుకంటే నేను కొంచెం మిస్టేక్ అయితే చేశాను. సో మీకు కూడా ఆ మిస్టేక్ అయితే చేయకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, ఇక పైన బౌ అండ్ కింద కోర్ పెట్టేస్తే మనకి ఇక్కడ స్వాపింగ్ అయితే ఎలిజిబుల్ అయితే ఇచ్చేస్తారు. వెయిట్ అయితే చేయండి, లేకపోతే ఈ పేజ్ని ఒకసారి రీప్లేస్ అయితే చేద్దాం. ఇక మీకు మైనింగ్ రివార్డ్ అని చెప్పాను కదా, ఈ విధంగా 0.13 అయితే వస్తుంది మనకి. ఇప్పుడు మీకు స్వాప్ అయితే అవైలబుల్ ఉంది. 5.12 కోర్ అయితే మనకైతే వస్తుంది. ఇక్కడ నేను స్వాప్ అయితే వేసుకుంటున్నాను. అంటే మీరు ఇంతకుముందు ఏం చేయండి, పైన బౌ పెట్టుకొని కింద కోర్ అయితే పెట్టుకుని ఒక చిన్న మిస్టేక్ అయితే చేశాను నేను. కన్ఫర్మ్ స్వాప్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు మనకి మన కోర్ అయితే మనకైతే వచ్చేస్తుంది. సో ఏం చూసినా కొంచెం వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే నేను చేసిన అంటే ఒకసారి ట్రయల్ అయితే చేశాను, మిస్టేక్ చేశాను. బట్ మీరైతే మిస్టేక్ అయితే చేయండి, మిస్టేక్ అయితే చేయకండి. పైన బౌ పెట్టేసి కింద కోర్ పెట్టేసి మీరు ఈ విధంగా సింపుల్ అయితే చేయండి. ఇక మీకు త్రీ లైన్స్ పైన వెళ్ళి ఉండొచ్చు, వెయిట్ చేయండి. సో ఖచ్చితంగా త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి మెటామాస్క్ ఒక పాపప్ అయితే వెళ్ళింది. ఆ పాపప్ అయితే మీరు క్లిక్ అయితే చేయండి. ఓకేనా, ఈ విధంగా క్లిక్ చేస్తే ఒకసారి అప్రూవ్ చేస్తే మీకు కన్ఫర్మ్ అయితే అయిపోతుంది.
ఇక మ్యాక్సిమం కోర్ ఫీ అయితే ఏం లేదు తెలియదు, మ్యాక్సిమం టోటల్ 0.00 అంటున్నారు. ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేసేయండి. కన్ఫర్మ్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి ఇదైతే అప్రూవల్ వెయిట్ చేయండి. సో గైస్ ఇక్కడ చూడండి స్వాప్ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇక్కడ మనకి ఈ 8.33 కోర్ కూడా మనకి యాడ్ అయింది. స్టార్టింగ్లో మీకు 5.3 ఉండే, ఇప్పుడు మనకి $3 ఉండే, ఇప్పుడు $4.50 అవుతుంది. ఇక్కడ నేను అందుకే కనిపిస్తుంది అని ఇక్కడ మనీ కోర్ లేదు ఎక్కడ పోయిందంటే ఎక్కడైతే పోదు గైస్. మనం ఏంటంటే ఇది ఒక చేసిన ప్రాసెస్లో నా మిస్టేక్ అయితే ఉంది. సో దాన్ని అయితే నేను క్లియర్ అయితే చేసేస్తాను, మీకు క్లారిటీ చెప్పిస్తాను. ఎందుకంటే మీరు కూడా చేసి ఉంటే ఈ విధంగా చేసేయండి. సో మన మనీ కూడా మనకి ఇక్కడైతే పోదు కాబట్టి ఇక్కడ ఒకసారి ఎక్స్చేంజ్లో వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు ఒకసారి ఎక్స్చేంజ్లో వెళ్ళిపోండి. ఇప్పుడు క్లారిటీ అయితే చెప్పేస్తాను. మీరు రిజిస్టర్ వీడియో చూడాలి. ఆ వీడియో మళ్ళీ ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి ఓన్లీ ఇది విత్డ్రా ప్రాసెస్ వీడియోని. ఇక మీ కోర్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది. మళ్ళీ మీరు బౌ టోకెన్ ఎప్పుడైనా బై చేయాలంటే బౌ పైన ఉండాలి, కోర్ కింద ఉండాలి. ఒకవేళ సేల్ చేస్తుంటే మీరు కోర్ పైన పెట్టుకొని బౌ అయితే కింద పెట్టేసి మీరు ఈ విధంగా చేయాలి. మిస్టేక్ ఉన్న మ్యాక్సిమం ఒక 5-6 రూపీస్ ఫీ అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు ఇక్కడ నుంచి ఇక్కడ 0.22 బౌ అనేది మీకు వస్తుంది. ఇక్కడ నుంచి క్లైమ్ చేసుకోండి. మీకు గ్యాస్ నెట్వర్క్ ఫీ అయితే ఆడతారు, అంటే ఇక్కడ మెటమాస్ నోటిఫికేషన్ అయితే చేసుకోండి. అలాగే ఇప్పుడు స్టేక్ చేసిన మనీ కూడా ఒకసారి క్లారిటీ చెప్పేస్తాను. ఇక్కడ స్టేకింగ్లో వెళ్ళిపోండి. దాన్ని కూడా సేమ్ ప్రాసెస్ గైస్. మ్యాక్సిమం అప్ టు $1 ఫీ అయితే తీసుకుంటారు. ఎందుకంటే మొత్తం మనీ బల్క్ అమౌంట్ తీసుకున్నారు కాబట్టి. అంటే ఇప్పుడు నా విషయంలో అయితే బల్క్ అమౌంట్, ఎందుకంటే నేను $15 పెట్టాను. అంటే $15 అంటే ఇక్కడ 1,500 రూపీస్ అనమాట. సో ఇక్కడ విధంగా అన్స్టేక్ పైన క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ మీకు ఎక్స్చేంజ్లో వెళ్ళిపోతుంది. ఎక్స్చేంజ్ నుంచి మనం ఇప్పుడు ఎలా చేస్తామో సేమ్ ప్రాసెస్ చేయండి. మనీ మొత్తం కావాలన్న వాళ్ళు బ్రో మాకు వద్దు, మేము ఇలా చేస్తాం. ఎందుకంటే ఇది ఏం చేస్తున్నా అంటే కోర్కాన్ ఏం చేస్తున్నాను. ఇక్కడ మీరు $1000 పెట్టినా కూడా మీకు అక్కడ కోర్కాన్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. బౌ నుంచి ఇక్కడ బౌ టోకన్ స్టేక్ చేసేసి మనం కోర్కాన్ అయితే ఏం చేస్తున్నాం. సో ఇది లాజిక్ మంచిగా ఉంది అండ్ ప్రాసెస్ కొంచెం డిఫికల్ట్ ఉన్నా ఒకసారి 1 or 2 టైమ్స్ చూడండి వీడియో, మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అలాగే మీకు పేమెంట్ ప్రూఫ్ కూడా చూపించాను కాబట్టి విధంగా ఓకేనా, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక అకౌంట్లో అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి కోర్కాన్ అయితే నాకైతే ఇంతకుముందు 5 కాన్ ఉండి ఇక్కడ $1.5 అయితే మనకైతే వచ్చేసింది. మళ్ళీ మీ స్టేకింగ్లో వచ్చేసి బౌ టోకెన్ ఎన్ని అవుతూనే ఉంది. బట్ బౌ టోకెన్ అనేది ఇక్కడ మనకి యాడ్ చేసేప్పుడు చూడండి. బట్ ఇది మ్యాక్సిమం అయితే ఎక్కువనే వచ్చి ఉంటా అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ. అంటే స్టార్టింగ్లో 5.4 నేను స్క్రీన్ షాట్ సో గైస్ ఇక్కడ మెటమాస్క్లో కొంచెం ప్రైస్ అనేది డిఫరెంట్ చూపిస్తుంది. సో మనకు వచ్చింది 100 రూపీసే గైస్ కోర్లు కాయిన్లో. దీంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నాకు తెలిసిన కాడికైతే. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ సో గైస్ ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది మీరు దీంట్లో మీరు ప్రైస్ అనేది చెక్ అయితే తీసుకుని మీకు రిజిస్టర్ వీడియోలో కూడా చెప్పాను. ఇక్కడ మీరు మార్కెట్లో వచ్చేసి మీరు వెయిట్ లిస్ట్ ఏమైనా పెట్టుకుంటే ఇందులో పెట్టుకోండి, ఆ వ్యూ కాయిన్ కూడా ఉంది. అలాగే ఇక్కడ బౌ టోకెన్ చూడండి 0.06, నేను 0.07 కొన్నాను. ఇక్కడ మనకి కోర్ కాయిన్ ఎక్కువ రావాలన్నా బౌ టోకెన్ ప్రైస్ ఎక్కువ పెరగాలన్నా మీరు మ్యాక్సిమం అయితే ఇది మీకు విత్డ్రా ప్రాసెస్ చెప్పాను. బట్ ఇక ఎందుకు ఏంటంటే మీకు క్లారిటీ తెలవాలని. ఇక్కడ ఏంటంటే మీరు ప్రైస్ హై ఉన్నప్పుడు మీరు కోర్లో ఎక్స్చేంజ్ చేయండి. బై చేసేటప్పుడు అయినా ఏం చేయండి, ఇది ప్రైస్ లో ఉన్నప్పుడు చేయండి. మ్యాక్సిమం లో వెళ్తుంది మనకి. ఇక్కడ 30 డేస్లో చూడండి 0.08కి వెళ్ళింది. అలాగే 1 ఇయర్లో $13 అయితే వెళ్తుంది. సో అందుకే నేను ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను, అర్థమైందా. ఇక మినిమం $13 నుంచి 1 ఇయర్లో 0.04కి వచ్చింది గైస్. ఇప్పుడు చూడండి 24 అవర్స్ 0.06, 0.04 ఎక్కడ, $13 ఎక్కడ గైస్. దీనికోసం మన ప్రాజెక్ట్ అనేది ముంగల్గా తీసుకొని వచ్చేసాం. సో ఇక్కడ 0.06 ఉన్నప్పుడు తీసుకోండి. నేను కూడా 0.07 తీసుకున్నాను. సో ఈ ప్రైస్ అండ్ 0.05 అంటే లో ఉన్నప్పుడు తీసుకుంటారా అండ్ హై ఉన్నప్పుడు తీసుకోండి, కొంచెం ఆలోచించి తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే 0.06 ఉన్నప్పుడు తీసుకోండి. మీకు ఒకవేళ ఇక్కడ 1 ఇయర్లో మీకు 0.04 లేదా 0.06 ఎక్కువ వచ్చినా సో గైస్ ఇక్కడ 0.08 వచ్చినా మనకు హ్యాపీ గైస్. ఈ ప్రజెంట్లో మీకు ఒక 1000-2000 ఇన్వెస్ట్మెంట్ చేసిన మనకి ప్రాఫిట్ అనేది హై వస్తుంది. సో ఇక్కడ అంటే అప్పుడు ఎక్స్చేంజ్ అయితే చేసుకోండి 1 మంత్ తర్వాత. సో మీకు ఇంకా ఎవరు ఇక్కడ మార్కెట్ కూడా చూడండి స్ట్రేట్ ఉంది, అంటే అప్ అండ్ డౌన్ అయితే ఏం కాలేదు. ఇక 24 అవర్స్ అండ్ 7 days ఏమని చూస్తే ఇక్కడ అప్ అండ్ డౌన్ అయితే మీరు చూడదు, ప్రాఫిట్లోనే ఉంది. బట్ సమ్ టైమ్ అయితే ఎర్రర్లు వస్తుంది. మీకు ఎలా విత్డ్రా చేయాలో చెప్పాను అండ్ కోరికైనా ఎలా చెక్ డిస్క్రిప్షన్ మీకు కోరిన ఐఎన్ఆర్ మీకు ఈ లింక్ ఇచ్చేస్తాను, చెక్ చేసి. అలాగే మీరు ఒకసారి వన్స్ మీరు రిజిస్టర్ వీడియో చూడండి, 1 or 2 టైమ్స్ చూసి అర్థమైంది. ఎందుకంటే నేను చెప్పినప్పుడు మీకు అర్థం కాదు, అందుకే సో మీరు వీడియో చూసి చేసుకోండి. అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే నార్మల్ అర్థం కాదు, వీడియో చూసి చేసుకోండి. ఇందులో ఓన్లీ మనం విత్డ్రా వీడియోనే చేసాం, ఓకేనా గైస్. ఇంకా మన డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇంకా మన కామెంట్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
అలాగే వీడియోకి 200 లైక్ ఇస్తున్నాను. టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.